దేవుని యొక్క సన్నిధిలో మనం గతించినటువంటి కొన్ని దినాలుగా యోహాను రాసినటువంటి శుభవార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యోహాను శుభవార్తలో ఇప్పటికీ మనం 5వ అధ్యాయంలోనికి వచ్చాం. ఈ 5వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి భావాలను, చాలా ప్రాముఖ్యమైనటువంటి నిగూఢమైనటువంటి విషయాలను మనం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభువుల వారు చేసినటువంటి 3వ అద్భుతం ఆ యొక్క బెతెస్దా కోనేటి దగ్గర మనం గత 3 వారాలుగా ఆగాం. ఈ వారం కూడా అక్కడ ఆగి మరికొన్ని క్రొత్త విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. బెతెస్దా కోనేటి దగ్గర జరిగినటువంటి సంఘటన క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. యెరూషలేములో దేవాలయాన్ని ఆనుకుని దేవాలయానికి ఉత్తరంగా ఒక చిన్న కోనేరు ఉంది. ఆ కోనేరులో చాలా 5 మండపాలు ఉన్నాయి. 5 మండపాలు ఉన్నటువంటి ఆ కోనేటిలో ఒక విచిత్రం జరుగుతూ ఉంది. ఏంటి ఆ విచిత్రం అంటే, అప్పుడప్పుడు అంటే నెలకోసారనో నెలకి 2 సార్లు లేదు, కానీ అప్పుడప్పుడు దేవుని దూత ఒకడు వచ్చి ఆ నీటిని కదుపుతూ ఉంటాడు. ఆ నీటిని కదిపినప్పుడు అందులో ఎంతటి వ్యాధిగ్రస్తుడైనా సరే ఎవరైతే ముందు దూకుతారో వాడు స్వస్థపరచబడుతున్నాడు. స్వస్థపడిన వాడు ఎంతటి రోగమైనా ఎలాంటి రోగమైనా బాగుపడతా ఉంది. అయితే కోనేటి దగ్గర, ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఇంచుమించు చాలా కాలంగా ఒక వ్యక్తి పడి ఉన్నాడు. అతడు ఇంచుమించు 38 సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తుడు. అతని వ్యాధికి కారణము పాపం. రైట్, అతని వ్యాధికి కారణము పాపం. అతడు పాప స్థితిలో ఉండటం ద్వారా అతడు చేసినటువంటి పాపము వాడిని బలహీనుని చేసింది. వాడు బలహీనుడు అవడం ద్వారా స్వస్థత పొందుకుందామని ఆశతో బెతెస్దా కోనేటి దగ్గరికి వచ్చాడు. బెతెస్దా కోనేటి దగ్గరికి క్షణాలుగా ఎదురు చూశాడు, కానీ అతనికి సహకరించేవాడు లేక, అతనికి చేయూతనిచ్చేవాడు లేక, అతను నడిపించేవాడు లేకపోవడం వలన అతడు కోనేటిలోనికి దిగలేకపోతా ఉన్నాడు. అయితే అతడు యేసువారి గురించి తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే అతడు కోనేటి దగ్గరే ఉండిపోయాడు కనుక అతడు బయటికి నుండి వచ్చే విషయాలు అతనికి తెలిసే అవకాశం లేదు కనుక ఆ కోనేటి మీద ఆశ పెట్టుకున్నాడు. అయితే ప్రభువారు అతని యొక్క స్థితిని ఎరిగిన వాడై అతని దగ్గరికి వచ్చి ఆ యొక్క పండుగ రోజున, పండుగకు వెళ్ళవలసిన దేవుడు, పండుగ వెళ్ళాల్సినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ దినాన ఆ యొక్క కుంటువాణి దగ్గరికి, ఆ వ్యాధిగ్రస్తు దగ్గరికి వచ్చి యేసువారు అతన్ని స్వస్థపరిచి బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆ వ్యక్తి స్వస్థత కోనేటి దగ్గర నుంచి ఎదురు చూస్తే అతనికి స్వస్థత యేసు నుండి కలిగింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం గిలాలి. హల్లెలూయా. చాలా పర్యాయాలు మనం కూడా స్వస్థతను ఎక్కడెక్కడో ఎదురు చూస్తూ ఉంటాం, కానీ తిరిగి చివరకు యేసు దగ్గరికి వస్తే మనలో ఉన్న ప్రతి బలహీనతలను ఆయన స్వస్థపరచుటకు సమర్థుడై ఉన్నాడు. ఆమేన్. అయితే ఈ వ్యక్తి బాగుపడ్డాడు. బాగుపడిన ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుల వారు వ్యక్తితో ఒక మాట చెప్పాడు. ఈరోజు ఆ మాటను మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నించేద్దాం. ఆ వ్యక్తి ఆ యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడు. ఏ మాట అంటే, అయ్యా నీ పరుపెత్తుకుని నువ్వు వెళ్ళు అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి తన పరుపెత్తుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు యేసు ప్రభువుల వారు ఉన్న చోట ఉండడానికి వచ్చినటువంటి యేసు ప్రభువుల వారిని ఎలాగైనా ఇబ్బంది పడదామని వచ్చినటువంటి పరిసయ్యులలో కొంతమంది ఈ స్థితిని చూసి ఆ పరుపెత్తుకుని వెళ్ళేవాడిని ఆఫ్ చేశారు. వెంటనే 10వ వచనం 11వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఏం జరిగిందో మనకు అర్థమవుతుంది. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకుని వెళ్ళడానికి కుదరదు కదా, అలాగని స్వస్థత పొందిన వాడితో చెప్పారట. వెంటనే అందుకు వాడు ఇలాగ అంటున్నాడు, నన్ను స్వస్థపరిచిన వాడు, నన్ను బాగు చేసిన వాడు నీ పరుపెత్తుకుని నీవు నడవమని చెప్పాడు, కాబట్టి నేను నడుచుకుంటూ పరుపెత్తుకుని వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. ఇప్పుడు ఈరోజు
ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు బాగు చేసినటువంటి వ్యక్తి దగ్గరికి పరిసయ్యులైన వారు, శాస్త్రులైన వారు, యూదులైన వారు అతని దగ్గరికి వచ్చారు. వచ్చి అడుగుతున్నారు, రాయ్ ఇది విశ్రాంతి దినం కదా, విశ్రాంతి దినం నువ్వు బరువు మోయకూడదు కదా, మరి ఎందుకు బరువు మోస్తున్నావు అని అడిగారు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ విశ్రాంతి దినము రోజున వాడు పరుపెత్తుకోవద్దు కదా అని అడుగుతున్నారు తప్ప, విశ్రాంతి దినాన ప్రభు ఒక పని చేశాడు కదా అని, ప్రభు స్వస్థపరిచాడు కదా అని సంతోషించడం మానేసి విశ్రాంతి దినము అబాలిష్ అయిపోతుందనో, లేకపోతే విశ్రాంతి దినం ఆచారము వృధా అయిపోతుందనో, ఆ ఆచారము ప్రక్కదోవ పడుతుందని బాధపడుతూ ఉన్నారు. అసలు విశ్రాంతి దినము గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, విశ్రాంతి దినం అంటే ఏంటి, విశ్రాంతి దినం ఎవరికి ఇచ్చాడు, విశ్రాంతి దినం గురించి కొన్ని విషయాలు మనం పరిశీలన చేసి దాని గురించి కొన్ని విషయాలు నేర్చుకుని తదుపరి మరొక వర్తమానంలో మరొక మాటలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. విశ్రాంతి దినము అనగానే మనకు గుర్తు రావాల్సింది ఆదివారం కాదు. విశ్రాంతి దినం అంటే ఈరోజు పక్కాగా శనివారం, అందులో తప్పేమీ లేదు. విశ్రాంతి దినం అంటే శనివారమే, సబాతు దినము. అయితే విశ్రాంతి దినం ఎవరు ఏర్పాటు చేశారయ్యా అంటే సర్వోన్నతుడైన దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ విశ్రాంతి దినం ఎవరి కోసం ఏర్పాటు చేశారయ్యా అంటే ఈ విశ్రాంతి దినము ఇశ్రాయేలీల కోసం, ఇశ్రాయేలులకు కట్టడగా దేవుడు నియమించాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ విశ్రాంతి దినాన దేవుడు ఒక మాట చెప్పాడు, నేను 6 దినాలు పని చేశాను, 6 దినాల్లో ఈ సృష్టి అంతను సృష్టించాను, 7వ దినాన నేను విశ్రమించాను, ఆ దినాలను నేను పరిశుద్ధపరుస్తున్నాను. కనుక ఇశ్రాయేలు జనాంగంగా ఉన్న వారితో ప్రభు అంటున్నాడు, విశ్రాంతి దినాన ఖచ్చితంగా మీరు విశ్రాంతి తీసుకోవాలి, విశ్రాంతి దినాన ఖచ్చితంగా మీరు దేవుని ఆలయంలో ఉండాలి అని చెప్పాడు. అయితే జాగ్రత్తగా మనం విందాం. ఈ విశ్రాంతి దినాన్ని మరి ప్రభువారు ఇంత ఖండితంగా చెప్పిన తర్వాత, విశ్రాంతి దినాన్ని ఆయన ఆచరించమని చెప్పిన తర్వాత, ఈరోజు నేటి క్రైస్తవ సంఘము ఎందుకు విశ్రాంతి దినాన్ని ఆచరించటం లేదు, ఈరోజు విశ్రాంతి దినాన్ని ఎందుకు మనం పాటించటం లేదు అంటే, ఈరోజు విశ్రాంతి దినాన్ని ఆచరించటం లేదు కాబట్టి క్రైస్తవులు ఆదివారం ఆరాధన చేసేవాళ్ళు తప్ప అని ఆలోచన చాలా మందికి రావచ్చు. అంతేకాదు చాలా కాలంగా ఎక్కడ పడితే అక్కడ ఆదివారపు శనివారపు ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు. నేను వారు తప్పు పట్టడం లేదు, కానీ నా సంఘానికి నేను చెప్పుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. రేపన్న తర్వాత ఎవడైనా ఫోన్ చేసి రాయ్ శనివారం తప్పు అని చెప్పేవాడు రా అని ఫోన్ చేస్తే నేను నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీకు నచ్చకపోతే ఎంతో మానే. యూట్యూబ్లో ఇదే వాళ్ళు కూడా ఇదే మాట, నీకు నచ్చకపోతే ఎంతో మానే. ఎవరికైతే కావాలో వాడికి చెప్తున్నాను, విని నేర్చుకుని ఫలం మీద నేర్చుకోండి. వేరే క్వశ్చన్లు ఇస్తే చెప్పడానికి మాకు ఖాళీగా లేవు. అర్థమైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినం గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. విశ్రాంతి దినం అనేటువంటిది ఇశ్రాయేలులకు దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలోనూ, ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలలోనూ, ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి కట్టడలోనూ ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞలలో ఇది ఒక ఆజ్ఞ. అయితే ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా మోషే ద్వారా, మోషే ధర్మశాస్త్రం ద్వారా ఇవ్వబడ్డాయి. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దేవుడి యొక్క వాక్యంలో ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా చూస్తే మార్కు శుభవార్త 2వ అధ్యాయము 27వ వచనం 28వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యేసుక్రీస్తు ప్రభుల వారు, మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమింపబడింది, కానీ మనుషులు విశ్రాంతి దినం కోసం కాదు. జాగ్రత్తగా వినాలి. మన విశ్రాంతి దినం కోసం కాదు, మనం శనివారం కోసం కాదు, శనివారమే మన కోసం. అనగా మన విశ్రాంతి తీసుకోవడానికే మనకు తప్ప మనము దానికోసంగా లేము అని చెబుతూ యేసు ప్రభువు వారు మరో బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క వాక్యులు అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి ఒక మాట చెప్తాడు సేవకులతో, ఇదిగో మీ సంఘమునకు మాదిరిగా ఉండండి, వారి మీద ప్రభువులైనట్టు ఉండక అంటాడు. ప్రభువులైనట్టు ఉండక, ప్రభువులైనట్టు ఉండక అంటే వారి మీద అధికారం చేసేవారుగా ఉండొద్దు అని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు విశ్రాంతి దినానికి ప్రభు అంటే, విశ్రాంతి దినానికి ఆయన ఏమై ఉన్నాడు? ప్రభు అయి ఉన్నాడు, అధికారి అయి ఉన్నాడు.
అనగా విశ్రాంతి దినాన్ని ఆచరించమని చెప్పింది ఎవరంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆది కాలంలో వాక్యముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆది కాలం తండ్రితో ఏకమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు విశ్రాంతి దినాన్ని ఆచరణ పెట్టాడు. ఆ ఆచరణ పెట్టిన ఆయన ఈ లోకానికి క్రీస్తుగా యేసుగా దిగి వచ్చి ఆయన విశ్రాంతి దినముననే ప్రభువుగా ఉన్నానని చెప్పి ఆయన ఇంచుమించు 4 సువార్తలలో 7 అద్భుతాలు విశ్రాంతి దినాన్ని చేశాడు. 7 అద్భుతాలు చేశాడు. ఈ 7 అద్భుతాలు కూడా విశ్రాంతి దినాన్ని చేస్తే ఒకసారి ఒక ఆయన అడుగుతున్నాడు, రైట్ అయ్యా, నువ్వు విశ్రాంతి దినాన్ని ఆచరించడం లేదో, విశ్రాంతి దినాన్ని నువ్వు పాటించడం లేదో. ఇశ్రాయేలీలు యూదులు యేసు ప్రభువుల మీద వేసినటువంటి నిందలలో ప్రధానమైన నిందలు ఏంటంటే ఆయన విశ్రాంతి దినాన్ని ఆచరించడం లేదని, విశ్రాంతి దినాన్ని పాటించడం లేదని. జాగ్రత్తగా వింటే ఆయన విశ్రాంతి దినాన్ని పాటించాడా, పాటించలేదా, ఎలాగ ఆచరించాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన విశ్రాంతి దినానికి ఆదరణకర్త ప్రభువుగా ఉన్నాడు గనుక, ఆయన విశ్రాంతి దినాన్ని నియమించిన వాడు గనుక, ఆయన విశ్రాంతి దినానికి అధికారిగా ఉన్నాడు గనుక, ఆయన విశ్రాంతి దినాన్ని కూడా ఏం చేయాలో ఏం చేయగలో నియమించిన వాడు ఆయన గనుక విశ్రాంతి దినాన్ని ఆయనే అద్భుతాలు చేసి విశ్రాంతి దినమును ఆయన ఏం చేశాడంటే ఆయన తన పని ద్వారా దానిని ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చినట్లుగా దానిని కూడా ఆయన దానిలో నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. ఇది మీకు ఇంకా బాగా అర్థం కావడానికి మరొక మాట మేము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, అసలు నేటి కాలంలో క్రైస్తవ విశ్వాసం విశ్రాంతి దినాన్ని ఎందుకు పాటించడం లేదో కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడుతుంది. మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రము ఎలా ఉందో చెప్తా ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం, ఇవి రాబో వాటి యొక్క ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తు ఉంది. చూడండి, పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రము, ధర్మశాస్త్రం అంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి. ధర్మశాస్త్రం అంటే మరలా ఈ 5 పంచకాండాలు కాదు. ఏ ధర్మశాస్త్రం అంటే మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రము. మోషే ధర్మశాస్త్రము, పంచకాండాలు మోషే ధర్మశాస్త్రం కాదు. మోషే ధర్మశాస్త్రం ఏంటంటే మోషే ద్వారా ఇశ్రాయేలుతో దేవుడు చేసుకున్న నిబంధన. ఇశ్రాయేలు ద్వారా దేవుడు చేసుకున్న నిబంధనలు ఏంటంటే షరతులతో కూడుకున్న నిబంధన. ఎలాంటి షరతులు? మీరు కానాకు వెళ్ళాలంటే, కానాలో సురక్షితంగా ఉండాలంటే, కానాలో మీరు దీవించబడాలంటే మీరు నేను పెట్టిన షరతుల్లో ఉండాలి, నేను పెట్టిన నియమ నిబంధన ఉండాలి. ఈ దహన బలులు అర్పించాలి, ఈ సమాధానాలు అర్పించాలి, ఈ మందిరంలో ఉండాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలని ఆయన చాలా షరతులు పెట్టాడు. అలాంటి షరతులో కూడుతున్నటువంటి మోషే ధర్మశాస్త్రం గురించి రాస్తూ ఉన్నాడు. ఈ మోషే ధర్మశాస్త్రం ఎలాంటిదంటే రాబో వాటి యొక్క ఛాయ, రాబో వాటి యొక్క ఛాయ. నిజ స్వరూపం ఎక్కడ ఉందంటే క్రీస్తులో ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకనే జాగ్రత్తగా ఉంటే, జాగ్రత్తగా ఆలోచన చేస్తే మోషే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి సమాధానార్థమైన బలులు, లేకపోతే రక్షణార్థమైనటువంటి బలులు, పాప క్షమాపణార్థమైనటువంటి బలులు, ఈ బలులన్నిటికీ ఛాయ, ఇవన్నీ కూడా ఛాయ. ఇది నిజస్వరూపం ఎక్కడుందంటే క్రీస్తులో ఉంది. క్రీస్తు ద్వారా ఆ సమాధాన బలులన్నీ కూడా ఒకేసారి అప్పగింపబడ్డాయి. మోషే ధర్మశాస్త్రం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు నెరవేర్చి ఆయన దానిని నివారణ చేసి ఉన్నాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకని అంటాడు కదా, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ దానిని సంపూర్తి చేయడానికి, సంపూర్ణం చేయడానికి వచ్చాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుల వారు శిలువ మీద వేలాడుతూ ఒక మాట అంటాడు. శిలువ మీద వేలాడుతూ 7 మాటల్లో 6వ మాట అంటాడు, ఇదిగో సమాప్తమైంది అంటాడు. సమాప్తమైందంటే ఏది సమాప్తమైంది? వాట్ ద ఎండ్ ఫర్? ఏంటి, దేనికోసం అది ఎండింగ్? దేనికోసం ఏంటంటే ఛాయా రూపముగా ఉన్నటువంటి మోషే ధర్మశాస్త్రములకు యేసువారి యొక్క బలిదానము అంతమై ఉన్నది. ఆ అంతము, ఆ యొక్క క్రీస్తు వారి యొక్క బలిదానములో మోషే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకని జాగ్రత్తగా చూస్తే అపోస్తలుడైన పౌలు మోషే ధర్మశాస్త్రం గురించి ఒక చక్కటి మాట రాస్తూ ఉంటాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం చాలా స్పష్టంగా రాస్తున్నాడు. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడింది. ఇట్ ఈస్ అబాలిష్డ్. అది నివారణ చేయబడింది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను. దీని ద్వారా దేవుని యొద్దకు మనం చేరుతున్నాం. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. మనం దేవుని యొద్దకు చేరాలి అంటే, మనము దేవుని యొద్దకు రావాలి అంటే దేని ద్వారా రావాలంటే ధర్మశాస్త్రం వలన కాదు. ఎందుకో తెలుసా? ధర్మశాస్త్రము ముందియబడిన ఆజ్ఞ నిష్ప్రయోజనమైనది, బలహీనమైనది. అది అంటున్నాడు కదా, అది దేనికి కూడా సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. సంపూర్ణ సిద్ధి ఎక్కడ కలిగింది అంటే క్రీస్తులోని విశ్వాసికి సంపూర్ణ సిద్ధి కలిగింది. ఆమేన్. హల్లెలూయా. అందుకోసమే యేసువారు ఆయన నివారణ చేసినటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి నిబంధనలకు లేదా షరతుల్లో కూడుకున్నటువంటి సమస్త ఆజ్ఞలకు ఆయన అంతమై ఉన్నాడు గనుక మనము ఆ ఆజ్ఞలకు కాదు, ఆ ఆజ్ఞలను నెరవేర్చిన క్రీస్తుకు లోబడి క్రీస్తును ఆరాధించే వారమై, క్రీస్తుకు లోబడి క్రీస్తును ఆరాధిస్తూ క్రీస్తు నుండి దేవుని యొద్దకు మనం చేరుతా ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక క్రీస్తులో ఉన్నవాడు, క్రీస్తులోనికి వచ్చిన వాడు ఇక ధర్మశాస్త్రములకు లోనైన వాడు కాదు. ఇక ధర్మశాస్త్రం వాడి మీద అధికారము లేదు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం అందరూ అన్యులు, యూదులం కాదు. యూదులకు మాత్రమే, ఇశ్రాయేలులకు మాత్రమే ఇవ్వబడిన మోషే ధర్మశాస్త్రము అన్యులకు వర్తించదు. అన్యులందరినీ కూడా, అందుకనే జాగ్రత్తగా ఇంకో మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనము. కాగా ధర్మశాస్త్రము సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము మూలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. జాగ్రత్తగా వినాలి. దేని ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు? ధర్మశాస్త్రము క్రియలు లేకుండా, అంటే ధర్మశాస్త్రం చెప్పినటువంటి క్రియలు లేకపోయినా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్ర క్రియలు లేకపోయినా, ధర్మశాస్త్రం అనుసరించినటువంటి క్రియాపూర్వకమైనటువంటి జీవితం లేకపోయినా మనము విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. విశ్వాసం ద్వారా పరలోక రాజ్యానికి వారసులం అవుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది అంటాడు కదా, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే అంటాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఎలాగట? మనం ఎలా రక్షింపబడ్డాం? విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డాం, అంతేగాని ధర్మశాస్త్రం వలన కాదు. ఈరోజు చాలా మంది అంటారు, మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం, దేవుడిచ్చిన ఆజ్ఞని పాటిస్తున్నాం అంటున్నాడు. కానీ ధర్మశాస్త్రం ఆయన సిలువకు మేకులేసి కొట్టేశాడు. దాని మీద చేవ్రాతను ఆయన తుడిచివేశాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ చేవ్రాతను ఆయన ఏం చేశాడు? తుడిచేశాడు. ఆ చేవ్రాతను తుడిచేశాడు. చేవ్రాతను ఆయన తుడిచివేశాడు. ఇక అది మన మీద పెత్తనం చేయదు. ఒకవేళ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నువ్వు జీవించాలనుకుంటే గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను. చాలా స్పష్టమైన మాట. ధర్మశాస్త్రము వలన, అనగా ధర్మశాస్త్రం అంటే పంచకాండాలు మాత్రమే కాదు, పంచకాండాలన్నీ కాదు. ఏ ధర్మశాస్త్రము? ఇశ్రాయేలులకు దేవుడిచ్చినటువంటి మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, మోషే నియమాలు. ఈ మోషే నియమాల ద్వారా, మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞల ద్వారా ఎవడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడడు. అందుకనే ధర్మశాస్త్రం అంటే ఇశ్రాయేలు యూదులు ఏమంటారో తెలుసా? మాకు మోషే ఎలా చెప్పాడు. ఒకసారి చూడండి, ఒకసారి ఒక పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి యేసుప్రభువు దగ్గర నిలబెట్టి, అయ్యా, ఈ వ్యక్తి, ఈ స్త్రీ పాపంలో పట్టబడింది కాబట్టి మా మోషే చెప్పాడు, మా పితరుడు, మా తండ్రి చెప్పాడు. మోషే ఏమని చెప్పాడు? ఇదిగో ఈ పాపంలో పట్టబడి రాళ్ళతో కొట్టి చెప్పమన్నాడు. నువ్వేం చెప్తావు? అప్పుడు ఏమన్నాడు ఆయన? మీలో పాపం లేనాడు మొదట రాయండి అన్నాడు. ఒక్కడు కూడా అక్కడ నిలబడలేదు, ఒక్కడు కూడా నిలబడలేదు. వాళ్ళు ఏమంటున్నారు? మా తండ్రి చెప్పాడు, మోషే నియమించాడు అని. ఇదంటున్నాడు, మోషే నియమించిన ధర్మశాస్త్ర క్రియల ద్వారా మనము దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడలేం. ఒకవేళ నేను ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తున్నాను అని ఎవడైనా అతిశయపడితే, ఈ సమాధానాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి నువ్వు దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడలేవు. నువ్వు దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడాలంటే నువ్వు క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే, ధర్మశాస్త్రం నెరవేర్చిన క్రీస్తు ద్వారా మాత్రమే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడగలవు. హల్లెలూయా. క్రీస్తు రక్తమే మనలను నీతిమంతులుగా తీర్చగలదు, పరలోక రాజ్యమునకు మనలను వారసును చేయగలదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. హల్లెలూయా.
కనుక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన మనుషునికి విడుదల లేదు. ధర్మశాస్త్ర సంబంధమైన విశ్రాంతి దినము వలన క్రైస్తవులకు విడుదల లేదు. విశ్రాంతి దినాన్ని పాటించవలసిన ఆవశ్యకత లేదు. ఆయన చేవ్రాతను ఆయన ఏం చేశాడు? తుడిచేశాడు. ఇంకా మనం చూస్తే క్రొత్త నిబంధనలో మనం ఆది అపోస్తుల యొక్క సంఘకాలం నుండి మనం చూస్తే ఆది అపోస్తులు ఏనాడు కూడా విశ్రాంతి దినాన ఆరాధన చేసినట్లు మనకు కనబడదు. జాగ్రత్తగా వినాలి. విశ్రాంతి దినాన ఆయన వాళ్ళు ఆరాధనకి వెళ్ళినట్టు కనబడదు. ఆది అపోస్తులు అందరూ కూడా ఆరాధన ఎప్పుడు చేశారంటే, దేవుణ్ణి ఎప్పుడు ఏ సమయంలో ఆరాధించారంటే, వారందరూ కూడా ఆదివారమందు సంఘముగా కూడి ఉండేరు. 5 పర్యాయాలు ఆదివారం గురించి పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో రాయబడింది. ఆదివారం నాడు సంఘంగా కూడారు, ఆదివారం నాడు రొట్టె విరిచారు, ఆదివారం నాడు సందాలు పోగేశారు వాళ్ళు. అయితే చాలామంది ఏం చెప్తారంటే, అయ్యా వాళ్ళ విశ్రాంతి దినాన అపోస్తులైన వారు మందిరాలకు వెళ్ళారు, సమాజ మందిరాలకు వెళ్ళారని చెప్పి వారు చాలామంది ఉన్నారు. మీకు మంచి మాట చెప్తాను. విశ్రాంతి దినాన ఆది అపోస్తులు సమాజ మందిరానికి వెళ్ళడానికి గల కారణం ఏంటో చిన్న ఉదాహరణ చెబుతాను. మధ్యలో ఎప్పుడైనా మీరు కోటలు పెట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఊరు సంఘం అంతా తెలియాలంటే నేను ఏం చేయాలి? ఎప్పుడు చెప్పాలి? ఇప్పుడు మీరు కోట పెట్టుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు సోమవారం మంగళవారం కోట పెట్టించుకుంటున్నారు, అది ఇంటికి చెప్పక్కర్లేదు కదా. అంటే ఒకేసారి ఎక్కువ జనాంగము అందరూ ఒక చోట కూడుకునేది ఆదివారం. కాబట్టి సంఘంలో ఏ కార్యక్రమం జరగాలన్నా, సంఘంలో ఏ చెప్పాలన్నా ఆదివారం చెప్తే సంఘం అందరికీ తెలుస్తుంది. అలాగే యూదులలో యూదులు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా, యూదులు ఎదురు చూస్తున్నటువంటి క్రీస్తు యేసే అని చెప్పడానికి ఆది అపోస్తులు ఏం చేసేవారంటే, శనివారం రోజున విశ్రాంతి దినం రోజున యూదులందరూ ఒక చోట కూడుకుంటారు కాబట్టి అందరికి ఒకటే దెబ్బ కింద అందరికి ఒకేసారి వివరించొచ్చని వారు విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళి యేసే క్రీస్తు అని ప్రకటించేవారు. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసే క్రీస్తు అని ప్రకటించిన పౌలు గారు సమాజ మందిరానికి ఎందుకు వెళ్ళాడు అంటే ఆరాధించడానికి కాదు. ఎందుకు వెళ్ళాడు? యేసే క్రీస్తు అని చెప్పి వారిని ఒప్పించడానికి వెళ్ళేవారు. కానీ ఆదివారం రోజున ఆది అపోస్తుల సంఘం ఆరాధన చేశారు. మీకు ఇంకా ముందుకు వెళ్తే ఆదివారం రోజున ఆరాధన ఆది అపోస్తులు ప్రారంభించారు కనుక ఆది అపోస్తులు ప్రారంభించిన సంఘపు ఆరాధన దినాన్ని నేటి వరకు మనము కొనసాగిస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వింటే విశ్రాంతి దినము నిష్ప్రయోజనమైనది, విశ్రాంతి దినము కొట్టివేయబడింది, విశ్రాంతి దినము నివారణ చేయబడింది. అంతకంటే నిరీక్షణ పునరుద్ధారుడైన క్రీస్తు ద్వారా కలిగింది కనుక పునరుద్ధారుడైన క్రీస్తు ద్వారా మనము రక్షింపబడిన వారం కనుక పునరుద్ధారుడైన క్రీస్తు వారు మరణం గెలిచిన దినాన్న మనం ఆరాధన చేస్తాం. అసలు ఒరిజినల్గా నేను ఇంతసేపు ఇక్కడ చెప్పకూడదు కానీ ఇంక చెప్పాలనుకున్న చివరి మాట నేను జ్ఞాపకం చేస్తాను. ధర్మశాస్త్రము నీతిమంతులుగా తీర్చదు. ధర్మశాస్త్రము ఎవరిని నీతిమంతులుగా తీర్చలేదు. ధర్మశాస్త్ర సంబంధమైన మోషే ధర్మశాస్త్రం ద్వారా ఇవ్వబడిన ఏ క్రియలు కూడా ఏ విశ్వాసాన్ని దేవుని ఎదుట నీతిమంతుల్ని చెయ్యలేవు. దేవునికి స్తోత్రం. గనుక ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామని అతిశయపడేవాళ్ళు మీరు దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడడం అసాధ్యము. జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, విశ్రాంతి దినాన దేవుడు విశ్రాంతి తీసుకోమని చెబితే యూదులైన వారు, పెద్దలైన వారు, పరిసయ్యులైన వారు, శాస్త్రులైన వారు, లేకపోతే యూదా మత పెద్దలందరూ ఏం చేశారంటే విశ్రాంతి దినములో కొన్ని సాంప్రదాయకమైనటువంటి ఆలోచనలు పెట్టారు. ఎలాగంటే దేవుడు విశ్రాంతి తీసుకొని మందిరంలో ఉండని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే కొన్ని ఎక్స్ట్రా పద్ధతులు పెట్టారు. అంటే వారి ఆలోచనలన్నీ కూడా విశ్రాంతి దినాన ఎలాగుండాలో, ఎలా చేయకూడదు, ఏం చేయకూడదో కొన్ని ఎక్స్ట్రాలన్నీ కలిపేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. విశ్రాంతి దినాన్ని దేవుడిచ్చినటువంటి పద్ధతి ఒకటైతే యూదులు దానికి మరిన్ని కొన్ని పద్ధతులు యాడ్ చేసి, మరికొన్ని నియమాలు యాడ్ చేసి మరింత భారం చేశారు ఇశ్రాయేలీలకి. ఎంతవరకు భారం చేశారంటే అసలు ఏ వ్యక్తి కూడా
తన ఇంటిలో ఉన్నటువంటి ఏ వస్తువును కూడా కదపడానికి వీల్లేదు. అంత భారంగా చేసేశారు. ఒరిజినల్గా విశ్రాంతి దినాన్ని దేవుడు అంత భారంగా పెట్టలేదు, కానీ విశ్రాంతి దినాన్ని వీళ్ళు భారం చేసేశారు. సాంప్రదాయిక పద్ధతులతో, పారంపర్య ఆచారాలతో విశ్రాంతి దినాన్ని భారం చేసేసి ఇశ్రాయేలు మీద మోత కింద పెట్టేశారు. అయితే ఈ వ్యక్తి ఎప్పుడైతే బాగుపడ్డాడో, బాగుపరిచిన యేసు దగ్గరికి వెళ్ళి ప్రశ్నించడం మానేసి బాగుపడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. ఏమని? కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, తెలియదా నీకు? ఏంటి రూల్స్ రెగ్యులేషన్స్? విశ్రాంతి దినాన పొరుపెత్తుకోకూడదు, తెలియదా నీకు? పొరుపెత్తుకెత్తుకురా, ఏ సాన్యాన్ని బరువు పెట్టకూడదు, తెలియదా నీకు? ఎందుకంటో కొన్ని పద్ధతులు కదా, కొన్ని సాంప్రదాయాలు. తూర్పు దిగి దండం పెట్టమన్నాను కదా, పడమరకు తిరిగావే. వాక్యంలో అంటాడు, మీ పారంపర్యాచారాల వలన దేవుని యొక్క వాక్యమును నిరర్థకం చేస్తున్నారు. వీడు అంటున్నాడు, నువ్వు ఎందుకు పరిపెత్తుకున్నావు? ఇది విశ్రాంతి దినం కూడా నువ్వు చేయకూడదు కదా ఈ పని అంటే. ఆ బాగుపడినాడు ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, చాలా ధైర్యంగా చెప్తున్నాడు. ఏమనో తెలుసా? ఏమని చెప్తున్నాడు? ఇదిగో మీ సాంప్రదాయాలు ఏంటో నాకు అనవసరం, మీ పద్ధతులు ఏంటో నాకు అనవసరం, మీ నియమ నిబంధనలు ఏంటో నాకు అనవసరం. నాకు కావాల్సింది ఒకటే, మీ సాంప్రదాయాలు నన్ను బాగు చేయలేదు, మీ నియమ నిబంధనలు నన్ను బాగు చేయలేదు, మీకున్నటువంటి మరొకటి నన్ను బాగు చేయలేదు. కానీ నన్ను ఒక ఆయన బాగు చేశాడు. నన్ను బాగు చేసిన ఆయన ఏమన్నాడంటే, నువ్వు పొరుపెత్తుకో అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం. ఎలాగట? నన్ను బాగు చేసినోడు ఏమన్నాడు? పొరుపెత్తుకోమన్నాడు. సాంప్రదాయ ప్రకారంగా పొరుపెత్తుకోకూడదు, కానీ నీ సాంప్రదాయం బాగు చేయలేదు కదా. నన్ను బాగు చేసినోడు ఏం చెప్పాడు? అది సాంప్రదాయానికి వ్యతిరేకమైన సరే నాకు అనవసరం, కట్టుబాట్లకు వ్యతిరేకమైన నాకు అనవసరం, పెద్దల నియమాలకు అది వ్యతిరేకమైన నాకు అనవసరం, గ్రామ కట్టుబడికి అది వ్యతిరేకమైన నాకు అనవసరం. నాకు కావాల్సింది ఏంటంటే, నన్ను బాగు చేసినోడు, నన్ను స్వస్థపరిచినోడు నువ్వు చేయమన్నాడు, నేను చేసేసాను. అర్థమైతే దేవునికి స్తోత్రం. నువ్వు ఇలాగ ఉండమన్నాడు, అలా ఉండాను, అంతే. అర్థమవుతుందా మీకు? అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే, ఇంకొక మాట లేదు. నన్ను బాగు చేసినోడు ఇది చేయొద్దన్నాడు, నేను చేయను. నన్ను బాగు చేసినోడు ఇది చేయమన్నాడు, దానివల్ల నష్టం వచ్చినా నాకు అనవసరం. నన్ను బాగు చేసినోడికి నన్ను బాగు చేయడమే అసాధ్యంగా అయినప్పుడు నాకు నష్టం వస్తే నష్టాన్ని తీర్చడం పెద్ద అసాధ్యమైనది కాదు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాముతో దేవుడు నువ్వు విడిచిపెట్టురా బయటికి అన్నాడు. అబ్రహాము విడిచిపెట్టి బయటకు వచ్చినప్పుడు, అబ్రహాము నేను చూపించే దేశాన్ని తీసుకెళ్తానన్నాడు. తీసుకెళ్ళి అబ్రహాముకు దేవుడు ఇస్తానన్న వాగ్దాన దేశాన్ని తీసుకెళ్ళిన తర్వాత, అబ్రహాము అక్కడ గుడారం వేసుకున్న తర్వాత, అతనికి సంతానం లేకపోతే ప్రక్కనున్న వాడు ఈ ప్రక్కనున్న వాడు వచ్చానని ఉంటాడు. అయ్యా, నీ కొడుకులు లేరు కదా, నీకు పిల్లలు లేరు కదా, నీ డబ్బంతా ఏమైపోద్ది అంటే, నన్ను తీసుకొచ్చిన దేవుడు, నన్ను రమ్మన్న దేవుడు, నన్ను నడిపించిన దేవుడు, నేను ఇస్తానన్నాడు, నేను ఎదురు చూస్తానంతే. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నన్ను మాట చెప్పినామండి. ఈరోజు మనం అందరూ కూడా క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడిన వారమే. మన క్రియల వలన కానీ, మనకున్నటువంటి సాంప్రదాయాల వలన కానీ, మనకున్నటువంటి కట్టుబాట్ల వలన కానీ మనం ఎవరు కూడా రక్షింపబడలేదు. నా కట్టుబాట్లు నన్ను రక్షించే అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హలో, పెద్దల నియమాలు నన్ను రక్షించాయని చెప్పగలను వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిన్ను బాగు చేశాడు దేవుడు, నిన్ను విడిపించాడు దేవుడు, నిన్ను స్వస్థపరిచాడు దేవుడు. మరి నిన్ను స్వస్థపరిచిన దేవుడు చెప్పిన మాట మనమేగాక అప్పుడుంటే ఎక్కడ? ఆ కుంటోళ్ళలాగా మనం ఉంటే, కుంటోడు దగ్గరికి వచ్చారా, నువ్వు స్వస్థపడకూర్చున్నావా? నాను బాబు నువ్వు స్వస్థపడకూర్చున్నావా? లేకపోతే మీ పేర్లు ఎట్టుకోండి. మళ్ళీ అంటే కదా, నేనే దొరికాను ఇంటికి ఎత్తవద్దు అంట కదా. నాను బాబు కూర్చున్నావా? ప్రభు స్వస్థపడాలని కోరుకుంటున్నాను, నన్ను తీసుకెళ్ళేవాడు ఎవడో లేడు. అయితే నువ్వు పరుపెత్తుకుని వెళ్ళిపో అన్నాడు.
ప్రభువా రేపు ఇవాళ కాదు. ఎందుకని? ఇవాళ సోమవారం, ఇవాళ మంగళవారం, ఇవాళ శుక్రవారం, ఇవాళ శనివారం. మా పెద్దల ఆచారాలు ఒప్పుకోవు, మా పెద్దల సాంప్రదాయాలు ఒప్పుకోవు. అబ్బాయి కుదరదు. దేవునికి స్తోత్రం. మీకు మంచి మాట చెప్పి ఇంకో మాట కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. 12 మంది అపోస్తులు సముద్ర ప్రయాణం చేస్తున్నారు. సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను వచ్చింది. తుఫాను వస్తే అందరూ చచ్చిపోతాం అనుకున్నారు. ఈరోజు యేసు ప్రభువుల వారు నడుచుకుంటూ నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు. నీటి మీద నడుచుకుంటూ వస్తే పేతురు యేసు ప్రభువుల వారిని చూసి అంటాడు, అయ్యా నీవే గాకైతే నేను కూడా నీళ్ళ మీద నడుస్తానన్నాడు. ప్రభువారు అన్నాడు, అయితే వచ్చేయ అన్నాడు. ఇప్పుడు నువ్వు పేతురు కాదు, పేతురు బదులు నీ పేరెట్టుకో, నాన్న బాబు రా అన్నాడు అనుకోండి. అప్పుడు నేనేమంటాను, ఒక నిమిషం ప్రభువా అక్కడే ఉండు, ఒరేయ్ పడవ తిప్పో, ఏ సాంజం మీద బరువు ఎక్కువైపోయింది, ఎవడొస్తాడరా నాకు ఎదురు, ఆంధ్రేయ నువ్వు వస్తావా, యాహాను నువ్వు వస్తావా, థోమా నువ్వు వస్తావా, థోమా నువ్వు అసలు రాకరా, నువ్వు పెద్ద డౌట్ గాడు నువ్వు కదా, ఎవడొస్తాడరా, ఇసుకరితో వస్తాడా, వద్దా ఈడ దొంగోడు, ఎవడొస్తాడరా, యేసు ప్రభు రొమ్మున అనుకునేవాడు, యాహ నువ్వే రారా అనుకుని వాడిని తీసుకెళ్ళి ఆయన ఎదురొచ్చి అప్పుడు ఎట్టేవాడు. హలో పేతురు అంటాడు. ఒకవేళ పేతురు కాక ఈ మాట చెప్పమంటే ఏమంటాడు తెలుసా, రాయ్ ఈ సంజయ్ మీద దిగిపోతున్నాం అంటే ఏమంటాడు తెలుసా, నన్ను రమ్మన్నవాడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నన్ను రమ్మన్నవాడు స్వస్థపరచకుడకు సమర్థుడు, నన్ను రమ్మన్నవాడు నన్ను నడిపించుటకు సమర్థుడు, హల్లెలూయా హల్లెలూయా, నన్ను రమ్మన్నవాడు ఎక్కడ దిగమన్నాడా. ఈరోజు నన్ను మాట అడగనివ్వండి, ఈరోజు నువ్వు దేవుని చేత స్వస్థపరచబడితే, దేవుని చేత నియమించబడితే, దేవుని చేత బలపరచబడితే, దేవుని చేత అభిషేకింపబడితే, దేవుని చేత మహిమ పంటబడితే, దేవుని చేత ఆశీర్వదింపబడితే నీ ఎవరి మాట వింటున్నావు? నువ్వు చెప్పగలవా? ఎవరైనా వచ్చి ఏ అమ్మా ఇక్కడి మంచి భలే సాగతీస్తారు, ఆ సాగుల్లోనే సాగిపోద్ది, గుండె ఇలా జారిపోతుంది. అప్పుడు చెప్పగలవా, నన్ను బాగు చేసిన వాడు నన్ను ఇలాగే ఇవ్వడమన్నాడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నన్ను బాగు చేసిన వాడు నన్ను ఇలాగే నడవమన్నాడా, హల్లెలూయా. దీనివల్ల నీకు నష్టం కలగవచ్చు, నాకు అనవసరం. దీనివల్ల సంప్రదాయాలు పాడవచ్చు, నాకు అనవసరం. దీనివల్ల సంస్కృతి పాడవచ్చు, నాకు అనవసరం. దీనివల్ల నా ఇంటి పక్కడు బాధపడవచ్చు, నాకు అనవసరం. దీనివల్ల నా పెదనాడు బాధపడవచ్చు, నాకు అనవసరం. దీనివలన నా యొక్క గ్రామం బాధపడవచ్చు, నాకు అనవసరం. నన్ను స్వస్థపరిచిన వాడు పరుపెత్తుకోమన్నాడు, నన్ను స్వస్థపరిచిన వాడు ఉండమన్నాడు, నన్ను స్వస్థపరిచిన వాడు రమ్మన్నాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నడవమన్నాడు, నన్ను స్వస్థపరిచిన వాడు పరిపెత్తుకోమన్నాడు. నమ్మితే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఈ మాట చెప్పాలి, ఇది విశ్వాసం అంటే. ఎవరైనా వచ్చి మీకు మంచి మాట చెప్తాను అంటే, హైందవులు వాళ్ళ విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి, ఓకే, లెట్ దెమ్ హ్యావ్ ఇట్. వాళ్ళు మనం ఏమనకూడదు, వాళ్ళ విశ్వాసాలు వాళ్ళకు ఉన్నాయి. జైనులకి, సిక్కులకి, ముస్లింలకి వారి నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి. క్రైస్తవుడుగా ఉన్న నీకు ఏది క్రమశిక్షణ? క్రైస్తవుడు మనం చెప్పుకోవడానికి నీ దగ్గర ఒక క్రమశిక్షణ ఏముంది, ఒక సిస్టమ్ ఏముంది నీ దగ్గర? నీ ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే, నీ ఇంట్లో ఏదైనా ఒక పని జరిగితే అక్కడికి వెళ్ళి చూస్తే నువ్వు క్రైస్తవుడువా చెప్పుకుంటే దిక్కు సిక్కు చేయటం. పాస్టర్ గారు వచ్చేదాకా తెలియదు, ఓహో మీరు క్రైస్తవులా అని. ఎందుకో తెలుసా? అప్పుడు ఏమడుగుతారు తెలుసా, ఏమంటారో తెలుసా, మా పెదనాన్న అన్నాడండి, మా తాత అన్నాడండి, ఆ మేస్త్రి గారు చేసుకుంటాడండి, అయ్యి బాబా మా బామ్మర్ది ఒప్పుకోడండి, బాబా మా బావగారు ఒప్పుకోడండి, బాబా మా చిన్నాన్ని ఒప్పుకోడండి. అయ్యి మీ చిన్నాన్ని బాగు చేశాడా, మీ తాత బాగు చేశాడా, నిన్నెవడు రక్షించాడు? చెప్పట్లేదు. దేవుడిని యెహోవా రక్షించాడు, ఆయన కదా, యేసుక్రీస్తు ప్రభుల వారే కదా నీ కొరకు ప్రాణం పెట్టినాడు. ఆయన చెప్పింది చేస్తావా? ఆయన చేత బాగుపడి, ఆయన చేత రక్షింపబడి, ఆయన చేత విడిపింపబడి, ఆయన చేత ఆశీర్వదింపబడి పక్కన చేస్తావా? పక్కడు చెప్పింది చేస్తావా? అర్థమవుతుందా మీకు? చాలామంది ఫోన్ చేసి, అయ్యా
మా కోసం ప్రార్థన చేయండి, మాకు రోగం పోవాలి, మాకు స్వస్థత రావాలి అని అడుగుతున్నారు. ఫోన్లో చాలామంది అడుగుతారు టీవీ కార్యక్రమం చూసి, చాలా సంతోషం. వారందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నేనంటున్నాను, దేవుడు నీకు మేలు చేసిన తర్వాత, దేవుడు నిన్ను స్వస్థపరిచిన తర్వాత, దేవుడు నిన్ను బాగు చేసిన తర్వాత, దేవుడు నీ జీవితాన్ని మార్చిన తర్వాత, దేవుడు నీ కుటుంబాన్ని మార్చిన తర్వాత నువ్వు ఎవరి మాట వింటున్నావు? ఎవడికి లోబడుతున్నావు? ఎవరికి విధేయుడు అవుతున్నావు? అందుకనే ప్రభు అంటాడు, లోబడనల్లని ప్రజల వైపు నా రెండు చేతులు ఎత్తి కోడి తన రెక్కల కిందకు తన పిల్లల్ని పిలిచినట్లుగా పిలుస్తాను. స్టిల్ వాళ్ళు ఏం చేయట్లేదు, రావట్లేదట. మేలు మాత్రమే పొందుకుంటున్నారు, కానీ వీళ్ళు ఎక్కడికి రావట్లేదు, రెక్కల క్రిందకి రావట్లేదు. వీళ్ళు ఏమంటారండి? విధేయులా 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 అవిధేయులో. నేను బాగు చేసిన వాడు ఒకడో, నువ్వు మాటినేది ఇంకొకడు. హలో, ఇది న్యాయమా? ఇది నీతియా? మళ్ళీ తర్వాత మళ్ళీ 10 రోజులు పోయాకో, నెల రోజులు పోయాక, ప్రభువా మళ్ళీ కష్టం వచ్చేసింది ప్రభువా, పాస్టర్ గారు మా కోసం ఉండి ప్రార్థన చేయడమే మాత్రం చికెన్ బిర్యానీ తినేతాం. దేవునికి స్తోత్రం. మరి నిజమే కదా, ఎవరు ఉండాలి ఉపవాసం? మీరేం చేస్తారు మరి? చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ. ఓ పాస్టర్ గారు ఓ ఓ పాపం సంఘం కోసం వీడు కళ్ళు గుట్టలు పడిపోయేలాగా, కడుపు లోపల డొక్కలాగా అయిపోయేలాగా, ఏమండి బక్క చిక్కిపోయేలాగా, రోగాలు వచ్చేసి శరీరం బలహీనమైపోయేదాకా మోకాలు వేసి ప్రార్థన చేస్తాడు. సంఘం ఏం చేస్తుంటారా? ఒక పూట అయినా ఉపవాసం ఉండండి అమ్మంటే, నువ్వు ఉండు, మేము ఉండాలి, నువ్వు ఉండి భాష చేయి. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. విధేయుడివా నీవు? అవిధేయుడు? నిన్ను బాగు చేసిన వాని మాట వింటున్నావా? నిన్ను స్వస్థపరిచిన వాని మాట వింటున్నావా? బోల్డ్గా చెప్పాలా. క్రైస్తవుడు అయినప్పుడు, ప్రభువు నిన్ను రక్షించినప్పుడు, నువ్వు క్రీస్తు విశ్వాసంలోకి వచ్చిన తర్వాత, రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత ధైర్యంగా చెప్పాలి, రైట్, నీ సాంప్రదాయం చేయొద్దందే, కానీ నాకు అనవసరం, నన్ను బాగు చేసినోడు ఇలాగే ఉండమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెద్దలు చెప్పారు ఇలా చేయకూడదని, నాకు అనవసరం, నన్ను బాగు చేసిన వాడు ఇలాగే ఉండమన్నాడా? అర్థమైతే దేవునికి స్తోత్రం. గ్రామం చెప్పింది, రాయ్ మనందరికి ఒక కట్టుబాటు ఉంది, ఎక్కడికి వెళ్ళొద్దురువా, మనందరం ఒకటే మార్గంలో ఉండాలి, రైట్. కానీ గ్రామం నిన్ను బాగు చేయలేదే, గ్రామం నుండి స్వస్థపరచలేదే, గ్రామం నుండి విడిపించలేదే, గ్రామం నీ కొరకు రక్తం గార్చలేదే. నీ కొరకు రక్తం గార్చి నిన్ను విడిపించి నిన్ను స్వస్థపరిచిన వాడు నిన్ను రమ్మంటున్నాడు. రాగలవాడు? వదిలిపెట్టగలవా సాంప్రదాయాలను? వదిలిపెట్టగలవా ఒక కట్టుబాట్లను? ఏ రోజు మనం వదిలిపెట్టలేకపోతున్నాం. కారణం ఏంటి తెలుసా? ఇంకా మనం అక్కడే స్టిక్ అయిపోతున్నాం. అక్కడే ఆ బెతీస్తా కోనేటి దగ్గరే అక్కడే కూర్చుండిపోదాం అనిపిస్తుంది నీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈరోజు నీ ప్రశ్నకు సమాధానం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి? నిన్ను రక్షించిన వాని మాట వింటావా? నిన్ను స్వస్థపరిచిన వాని యొక్క మాట వింటావా? నిన్ను బాగు చేసిన వాని యొక్క మాట వింటావా? కెన్ యు సే, ఈ మాట చెప్పగలవా? నన్ను స్వస్థపరిచినోడు నా పరుపు ఎత్తుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. నన్ను బాగు చేసినవాడు ఎన్నిటిని వదిలేయమన్నాడు. నన్ను రక్షించిన వాడు వీటన్నిటిని వదిలేయమన్నాడు. నన్ను స్వస్థపరిచిన వాడు వీటన్నిటిని వదిలేయమన్నాడు. ఈరోజు నువ్వు ఈ మాట చెప్పగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క కృపాశీర్వాదాలు నువ్వు పొందుకోగలుగుతావు. దేవుని యొక్క మహిమను నువ్వు పొందుకోగలుగుతావు. దేవుని యొక్క కృపను నువ్వు పొందుకోగలుగుతావు. దేవుని యొక్క మహిమ నిన్ను ఆవరించుకుంటుంది. మీకు మంచి మాట చెబుతాను. స్వస్థపడిన వాడు పరుపెత్తుకోవటం మానేసి ఒకవేళ మరలా అక్కడ ఉండిపోతే అలా ఉండిపోతాడేమని ప్రభువు మాట్లాడిన తర్వాత, రాయ్ నువ్వు మరలా కానీ పాపం చేస్తావేమో జాగ్రత్త. హలో, మరలా పాపం చేస్తే ఏమవుద్ది?
మరి ఎక్కువ కీడంటే డబల్ పోర్షన్. ఇంతకుముందు కాలే పోయింది. దేవునికి స్తోత్రం. మనం అనకూడదు కదా, మరలా పాపం చేసావా, మరలా సాంప్రదాయాలు కట్టుబాట్లు అన్నావా, మా తాత ముత్తాత అన్నావా, నాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం. నేను అందులో నాకు సంబంధం లేదు. అది ప్రభు చెప్పిన మాట కదా. నువ్వు మరలా పాపం చేస్తే ఇదిగో మరలా కట్టుబాట్లు, మరలా సాంప్రదాయాలు, మరలా ముహూర్తాలు, అబ్బే ఈశాన్యం, మరలా అది ఇది అన్నావో జాగ్రత్త. నిన్ను బాగు చేసిన వాడు ఏం చెబితే అది చేసావా, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. అమావాస్య రోజు వచ్చిందా నీవు? ఏమొచ్చింది ఏంటో కానీ చాలామంది అంటారండి, మాకు బాత్రూమ్ ఇక్కడే వచ్చిందండి. అక్కడ ఎందుకు వచ్చిందండి? ఎవరెట్టుకు వచ్చింది? ఇక్కడ రావటం ఏంటంటే చాలామంది అంటారు, మా పెళ్ళి 13వ రోజున వచ్చిందండి, 11వ తారీఖున వచ్చిందా? ఏమొచ్చింది? వచ్చింది అనగానే తెలిసిపోతే. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. ఇక రాకూడదు. ఇక అవసరమైతే ప్రభువు చెబితే అమావాస్య రోజునైనా నువ్వు పెళ్లి చేసుకోగలగాల. ఎందుకో తెలుసా? అమావాస్య యొక్క ప్రభావం నీ మీద ఉండదు. ఎందుకో తెలుసా? అమావాస్యను నిర్మించిన దేవుడు నీ మీద ఉంటాడు కనుక. అమావాస్య నిర్మించిన దేవుని యొక్క ప్రభావం, అధికారం కింద నీ ఉంటావు కనుక ఇక అమావాస్య ప్రభావం కానీ, ఈశాన్య ప్రభావం కానీ, మరొక ప్రభావం కానీ నీ మీద చూపించదా? ఈ సృష్టిని సృజించిన వాని యొక్క రెక్కల క్రింద నువ్వు ఉంటావా? అందుకనే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం అంటాడు కదా, నీ సమస్త అధికారం కింద. చదవండి, మాట చదువుతాం. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ మార్గములన్నిటినీ సరళము చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎలాగట? నీ ప్రవర్తన అంతటి మీద ఎవరి అధికారానికి? నువ్వెవరి అధికారానికి ఒప్పుకుంటున్నావు? హలో, వీడు పెద్దల అధికారానికి ఒప్పుకుంటే ఏం చేసేవాడు? వీడు ఎక్కడ ఉండేవాడు? కోనేటి దగ్గర ఆ పరవ పెదే ఉండేవాడు. దేవునికి స్తోత్రం. సాంప్రదాయాలను చూసుకుంటే అక్కడే ఉండేవాడు. దేవుడి అధికారం క్రిందకు వచ్చాడు కనుక వాడు కింద ఉండాల్సిన పొరుపు నెత్తి మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడిని పరుపు మోస్తే ఇప్పుడు పరుపు నాడు మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. వాడి శాపము వాడికి దీవెనగా మారిపోయింది. హల్లెలూయా. వాని బ్రతుకు అక్కడే కట్టబడిన జీవితంలో ఉంటే వాడికి దేవుడు స్వతంత్రతనిచ్చాడు. ఈ రోజు నన్ను ఈ మాట చెప్పనామండి, ప్రభు అధికారాన్ని ఒప్పుకుంటే నువ్వు స్వస్థతను పొందుకుంటావు, విడుదల పొందుకుంటావు, స్వతంత్రతను పొందుకుంటావు. నమ్మిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ మాట మరలా జ్ఞాపకం చేస్తున్నాను. నిన్ను స్వస్థపరిచిన వాడు, నిన్ను రక్షించిన వాడి మాట వింటావా? ఆయన అధికారాన్ని ఒప్పుకుంటావా, లేకపోతే లోక అధికారానికి ఒప్పుకుంటావా? నాకు సంబంధం లేదు. సమాధానం ఎవరు చెప్పుకోవాలి? దేవునికి చెప్ప. నాకు చెప్పక్కర్లేదేమో. దేవునికి స్తోత్రం. నాకొద్దు సమాధానం. ఈ సమాధానం ప్రభుతో చెప్పుకోండి. అయ్యా, నీ అధికారానికి లోబడతాం. నువ్వు పరుపెత్తుకోమన్న రోజు ఏదైనా సరే, హలో, అది శనివారం అయినా, శుక్రవారం అయినా, మంగళవారం అయినా, ఆదివారం పొరుపెత్తుకోమంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అది మెల్లంగా ఓ మాట వేసుకుని ఉంటే పనిచేస్తుంది కదా ఎప్పుడు కదా అనుకుంటా. నువ్వు పొరుపెత్తుకోమన్నది ఏదైనా సరే దానివల్ల నష్టం కలిగిన నువ్వు చెప్పిన పనే చేస్తాం. నీ అధికారానికే లోబడతాం. ఈరోజు ఆయన అధికారానికి లోబడితే ప్రభువు నీకు ఇచ్చిన స్వస్థత, నీకు ఇచ్చిన అధికారం, నీకు ఇచ్చిన ఆశీర్వాదం స్థిరముగా నిలిచి ఉంటుంది. దానిని నీ వద్ద నుండి దొంగిలించగలిగిన శక్తి దేనికిని లేదు. అటువంటి గొప్ప ధన్యత ప్రభు మనందరికి దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడు, కృప కలిగిన దేవా, నీకే స్తోత్రాలు. ఒక నిమిషం మన హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దామా? మన మనస్సులను తెరిచి విజ్ఞాపన చేద్దామా? మన ఆలోచనలు ప్రభు వైపు తెరిచి విజ్ఞాపన చేద్దామా? నువ్వు ఎవడి అధికారం కింద ఉన్నావు? నిన్ను బాగు చేసిన అధికారం కింద ఉన్నావా? నేను విడిపించిన వాడి అధికారం కింద ఉన్నావా? లేక లోక సాంప్రదాయాల అధికారం కింద ఉన్నావా? ఇరుగు పొరుగు వారి అధికారం కింద ఉన్నావా? ఎవరి అధికారం కింద ఉన్నావు నువ్వు? ఈరోజు ఆ కుట్టువాడు చెబుతున్నాడు, నన్ను బాగు చేసినాడు, నన్ను పరుపెత్తుకోమన్నారు.
ఈ పొరుపెత్తుకోవడం తప్పైనా నాకు అనవసరం. ఈ పొరుపెత్తుకోవడం వల్ల నాకు మరణశిక్ష వచ్చినా అనవసరం. ఈ పొరుపెత్తుకోవడం వల్ల సాంప్రదాయాలు పోయినా నాకు అనవసరం. పొరుపెత్తుకోవడం వల్ల ఎవరు బాధపడినా నాకు అనవసరం. నన్ను బాగు చేసినోడు పొరుపెత్తుకోమన్నాడు. నన్ను బాగు చేసినోడు మందిరానికి రమ్మన్నాడు. నన్ను బాగు చేసినోడు స్థిరపరచబడమన్నాడు. నన్ను బాగు చేసినోడు నడవమన్నాడు. నన్ను బాగు చేసినోడు నన్ను ఆదరిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎవరి అధికారానికి నువ్వు లోబడుతున్నావో హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం, మనసులు తెరిచి ప్రార్థన చేద్దాం. ఎవరి అధికారానికి లోబడుతున్నావు నువ్వు? నిన్ను బాగు చేసిన వాని అధికారానికి లోబడుతున్నావా? లోకాధికారాలకు లోబడుతున్నావా? నిన్ను రక్షించిన వానికి లోబడుతున్నావా? లోకంలో ఉన్నటువంటి సాంప్రదాయాలకు, లోక సంబంధమైన మనుషులకు లోబడుతున్నావా? ఎవరి మాటకు విలువిస్తున్నావు నువ్వు? ఒకవేళ నువ్వు ఇప్పటికి ఇంకా రక్షింపబడిన వాడివై ఉండి లోకానికి, లోక తలంపులకు, లోక ఆలోచనలకు, లోక సాంప్రదాయాలకు విలువనిస్తూ నిన్ను బాగు చేసిన, నిన్ను రక్షించిన వాడిని ప్రక్కదలో పెడుతున్నావేమో, ఆయన చులకనగా చూస్తున్నావేమో. ఎప్పటికైనా మారు మనసు పొందాం. ఎప్పుడైనా మన బ్రతుకులు మార్చుకుందాం. ఎప్పటికైనా మన జీవితాలు మార్చుకుందాం. ఆయన కృపకు వారసులం అవుదాం. ప్రభువా నీకే స్తోత్రాలు అయ్యా. ఇప్పటికైనా మా జీవితాలు నీకు అప్పగిస్తున్నాం. ఇప్పటికైనా మమ్మల్ని నీకు మాత్రమే లోబడతామయ్యా. స్వస్థపరిచిన నిన్న నాయన నీ మాటకి లోబడతాం అయ్యా. ఇవో తండ్రి నాయన, నీ మాటకు లోబడటం ద్వారా నాయన మేము ఎటువంటి శ్రమలకు గురైనా సరే నీ మాటకి లోబడతాం అయ్యా. నీ మాటకి లోబడటం ద్వారా ఎవరు ముఖమాటం పోయినా నీ మాటకి లోబడతాం. ఎవరు ఇబ్బంది పడినా నీ మాటకి లోబడతాం అయ్యా. నీ మాటకి విధేయులమవుతాం. నీ మాటకి విధేయులమవుతాం ప్రభువా. నీకే విధేయులమవుతాం ప్రభువా. నీ మాటకి విధేయులమవుతాం ప్రభువా. మీరే మహిమ పొంది నీ కృపలు బలపరచు అయ్యా. నీ మాటకి విధేయులం అవడానికి ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఎవరైతే నీకు మాత్రమే లోబడడానికి ఇష్టపడుతున్నారో ప్రపంచ వారు నీ కృపకు వారసులకు సహాయించండి. నీ మహిమకు వారసులకు సహాయించండి. నీ కృపకు వారసులకు సహాయించండి. వారి కన్నీటిని తొలవండి. వారిని ఆదరించండి. వారిని బలపరచండి. వారిని స్థిరపరచండి. వారిని వృద్ధిపరచండి. వారిని స్థిరపరిచి ఆదరించండి ప్రభువా. మీరే మహిమ పొంది నీ కృపలో సంరక్షించమని యేసు ఘననామమును బట్టి ఇప్పుడు స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోం. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి.
ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అయి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.